సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీరు స్టార్టింగ్‌లో నేనొక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అనంగానే ఒక క్లారిటీ ఇచ్చారు కదా! దాంట్లో ఒక పాయింట్ అడుగుతా. మీ స్కిన్‌ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అంతే కదా! మిమ్మల్ని మీ ఫేస్ మీ లుక్స్ అది జడ్జ్ చేస్తారని ఒక చెప్పి రీజన్ అయితే హ్మ్. సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకున్నాను. మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్‌లో గాని బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది. అంటే మీ వర్క్ స్పేస్‌లో నేను చెప్తాను ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్. ఎప్పుడైనా అంటే అది కూడా సఫకేటింగ్ ఉంటుంది కదా, కంటిన్యూస్ వీ కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి డర్ట్ అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదా తెలియదు ఉంటది పార్టికల్ మ్యాటర్. సో ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్ సెన్స్ దట్ నాకు కనిపిస్తుంది. నాకు కూడా కనబడుతుంది కదా. కనబడుతుంది. అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే నేను అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునేవాడిని. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు, మిమ్మల్ని చాలా మంది చూస్తారు, మాస్క్ అలౌడ్ ఉండదు హౌస్ లోపల, మరి ఎలా? నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేయాల్సి వచ్చింది కదా. మరి వచ్చింది చెప్పా కదా బిగ్ బాస్ కోసం ఫస్ట్ నేను వెళ్ళేది బిగ్ బాస్ కోసం, సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్, నికార్సైన నిజమైన సామాన్యుని. ఎందుకు నేను ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను మీరు ఒకరు అడిగితే యూ ఫైర్ ద క్వశ్చన్ ఐ విల్ గివ్ అన్ ఆన్సర్ వెరీ వెరీ అప్రోప్రియేట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను, నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు. ఒక యాంగిల్లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లా ఉన్నాడు అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పెన్ తీసుకుని ఇక్కడ 6 రాసుకుంటా, ఇది నాకు 6, ఇది మీకు 9, ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బాగుంటది, మాట్లాడే కాదు వాస్తవం చెప్తున్నా. ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తుంది, అవునా? ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు. నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకల్ కాకులు రకరకాల చాలా బాగులు బాగుతారు, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, చాలా మాటలు మాట్లాడుతుంటారు. అది తెలియదు కదా మొత్తం అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటా. భగవద్గీత, ఖురాన్, ఓకే, బైబుల్ లాగా చదివారండి. ఏం చదవాలా నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఫ్లోగా. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనుకోండి, చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. గాట్ ఇట్? సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను? నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా, యూ కెనాట్ జడ్జ్. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా, అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బాగానే ఉంటున్నాయి, నేను అదే చెప్తున్నా. ఇది ఒక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటేలుగా వేస్తాడు. నన్ను తెలుసుకుని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. ఒపీనియన్స్ మారుతుంటాయి, సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జి చేయొద్దు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. ఒక అభిప్రాయం తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. మనం ఎలా తీర్మానం చేయగలదు? అది చెప్తా కదా, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా చూసినప్పుడు ఆటోమేటిక్ ఓటేస్తారు శివ. అవును, నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆ టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్. ఫస్ట్ ప్లేస్ కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు, ఎందుకంటే నాకు ఎంపతి సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి. బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ టాపిక్ కూడా మాట్లాడతా, ఆ టాపిక్ కూడా చెప్తా. వచ్చినప్పుడు ఒక వాళ్ళ లైఫ్ లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా, ఫోటోలు దిగట్లా, ఫంక్షన్స్కి వెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. 99% మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టు పబ్లిక్. 100% చెప్పాను. అలాంటి నేను ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్లో ఉన్న మనిషిని, బందికానాలో ఉన్న మనిషిని గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు రైజ్ అప్ ఓకే అనే పొజిషన్కి వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను, ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ వాజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా. ఇంట్రోవర్ట్? ఐఎమ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలో పర్సనాలిటీస్. ఓకే, ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు, లేకపోతే కాన్స్టిపేషన్ లేదు. అలాగే నా ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అది చెప్పట్లా. సో నేను అక్కడికి వచ్చి నిలబట్టే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్, అచీవ్మెంట్. అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది కదా, నా లైఫ్ అది.
ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇదంతా. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్, ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపల కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. వాళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేకపోతే కరెక్ట్ పర్సన్నా, దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి, వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే నేను పెరిగిన వాతావరణం, నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా, బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువ ఉంటది కాబట్టి. హ్మ్. మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అది అసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నా అని చెప్పా. హ్మ్. ఓకే. కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. అవును. దాని తర్వాత ఓకే. ఎవరి మీద చేసుకున్నారు. కోపం వస్తే కొడతారా అంటే కొడతా. హ్మ్. ఏ కాంటెక్స్ట్‌లో కొడతా? కోపం యొక్క సివియారిటీ ఎంత? ఇంటెన్సిటీ ఎంత? అడిగితే నేను కరెక్ట్‌గా రైట్ క్వెషనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. హ్మ్. సరే టైమ్ ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వెషన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా ఎప్పుడన్నా? ఆ! చేయెత్తారా? సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా! హ్మ్. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేసుకోవాలా? అబ్బో! నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, హ్మ్. బ్లఫ్ చేసి, హ్మ్. షోలో ఆపర్చునిటీ తీసుకొని హ్మ్. లైఫ్‌లో కెరియర్‌లో సక్సీడ్ అవ్వనా? హ్మ్. లేకపోతే నిజాయితీగా ఉన్నా? ఎందుకంటే నేను ఆ షోకెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 సీజన్స్ నాకు ఎందుకు నచ్చలేదంటే, హ్మ్. ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, హ్మ్. ఓకే. కమ్యూనిటీ కార్డ్స్, హ్మ్. లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి హ్మ్. హ్మ్. తెలుసు కదా ఏం చేశారో? హ్మ్. హ్మ్. సో, దాన్ని పడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా! సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు. హ్మ్. కామన్ మ్యాన్‌గానే వెళ్తా. హ్మ్. షో అయిపోయేటప్పటికి కమ్ ఆన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ. ఇది కదరా కంటెస్టెంట్ హ్మ్. అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. హ్మ్. నేను నిజాయితీగా మాట్లాడతా. హ్మ్. నిజాయితీగా మాట్లాడా. హ్మ్. చేసుకో యెస్ అన్నా. కొట్టారంటే కొట్టానన్నా. హ్మ్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషను అలాంటివి ఏమి ఫ్రేమ్ అప్ అవ్వలా. సరే ఓకే. ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్‌గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్‌రెస్పెక్ట్‌గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు హ్మ్. 2 కారణాలు నువ్వు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి. హ్మ్. లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అని అయి ఉండాలి. హ్మ్. అర్థం కాదా? హ్మ్. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగానే మాట్లాడాలి. లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 హ్మ్. కాంటెక్స్ట్‌లో నాకు పర్లేదు. హ్మ్. అలా కాకుండా హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు హ్మ్. ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. హ్మ్. సింపుల్ లైఫ్. హ్మ్. హ్మ్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం అవును. కదా! అవునవును. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. హ్మ్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు అలా వస్తది. ఆ! మీకెలా వస్తదంటే హ్మ్. కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తది. హ్మ్. భూతద్దంలాగా వస్తది మీకు. హ్మ్. హ్మ్. అంతే సింపుల్. అవును. సో, నాతో అలా మాట్లాడారు. ఆబ్వియస్‌గా మీరు చూస్తుంటే నేను అవును. అలాగే రెస్పాండ్ అయ్యాను ఆ! అయిపోయింది. సో, ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. హ్మ్. బా ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. హ్మ్. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం టక 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 కొట్టడానికి, హ్మ్. లేదా స్కూల్‌లో గంట పొద్దున కింద పైన కొట్టేసేయటానికి. హ్మ్. అవతల మనుషులు కాదా? చదువుకున్న వాళ్ళు కదా! ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు హ్మ్. తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ తను వెళ్ళిపోద్ది కదా! అవును. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం ఇప్పటికి. హ్మ్. 2005 మాకు ఫస్ట్ పరిచయం. హ్మ్. ఎందుకు నాతో ఉండాలి? హ్మ్. చిన్న కామన్ సెన్స్‌తో అందరికి అర్థమైపోవాలి. హ్మ్.